జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే రేవంత్ పాలనలో ప్రజలు అధోగతి పాలవుతున్నారని విమర్శించారు. మన బీఆర్ఎస్ మన కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గుణం మీకు అర్థం కాలేదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడు వచ్చిన తప్ప మళ్ళీ ఇప్పుడు నచ్చిరాలు. అంతకు ముందు రాలే, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పత్తలేడు ఒక్కడన్నా. వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే మీ అందరికి పట్టాలు ఇచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భోజనం పెట్టి మీకు ఇల్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. ఇవాళ మా మైపాలన్న, మా సోమిరెడ్డి, మా ఆదర్శ్ మీకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డరు. రేపు కూడా ఇప్పుడే సోమిరెడ్డి గారు మా మైపాలన్న చెప్పిండు, మీ అందరికీ దేవాలయానికి, చర్చికు, మసీదుకు కాంపౌండ్ వాళ్ళు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మైపాల్ రెడ్డి గారు చెప్పిండు. మా తమ్ముడు సోమిరెడ్డి ఈడ పాపం పిల్లలు మా ముస్లిం. ఎందుకు చెప్తున్నారంటే, మేము ఒక 2014లో శాసనసభ్యుడు అయినప్పుడు, అంతకుముందు మేము ఇట 90 నుంచి రాజకీయాలు ఉన్నాం. 1 లక్ష రూపాయలు కావాలంటే చెప్పులు ఎరిగిపోయినాయి. ఈ 2 సంవత్సరాలు అదే పరిస్థితి. 475 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి పాత గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరీష్ అన్న ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో మనకు 475 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఫౌండేషన్ వేసి జీవోలు ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ కావడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఈ 12 సంవత్సరాలు ఒక లెక్క, ఈడికేలు ఒక లెక్క అని చెప్పి